శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామ పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. గత 15 ఎపిసోడ్లో ఇది 16వ ఎపిసోడు. మీరందరూ గమనించిన రీతిగానే నేను దానియేలు గ్రంథ ప్రవచనాల్ని చారిత్రక కోణంలో వివరిస్తున్నాను. ఇది మనం ఈ 16వ ఎపిసోడ్లో క్రీస్తు గొర్రెల కాపరి అయిన కోరేషు రాజు, క్రీస్తు గొర్రెల కాపరి అయిన కోరేషు రాజు ఆయన గురించి దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడ్డది. ఆ వివరాలు నేర్చుకోబోతున్నాం మనం దానియేలు గ్రంథం నుంచి. ప్రార్థన చేసుకుని 16వ ఎపిసోడ్లో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపతో మమ్మల్ని నింపి మెండైన ఆధ్యాత్మిక శారీరక దీవులు మాకు అనుగ్రహించండి. ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప మాకు అనుగ్రహించవలసిందని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారు ప్రత్యేకంగా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా, ఈ దిన వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత తెచ్చుకొని మీకు యోగ్యమైన వారుగా మేము జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు గొర్రెల కాపరి అయిన కోరేషు రాజు. బైబిల్ గ్రంథం అంతట్లో అనేక మంది అన్యులైన రాజుల గురించి చెప్పబడ్డది. వారందరిలో కూడా ఒకే ఒక రాజు ఆయన పేరుతోనే ప్రస్తావించబడ్డది బైబిల్ గ్రంథంలో. ఆయనే కోరేషు రాజు. కోరేషు రాజు పుట్టక ముందు కనీసం 150 సంవత్సరాల ముందు, 150 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త గారి ద్వారా ప్రభు ఈ వివరాలన్నీ కూడా ప్రవచనంలాగా వ్రాయించేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, కోరేషుకి చాలా ప్రత్యేకత ఉన్నది. కోరేషు రాజుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది దేవుని యొక్క ఏర్పాటులో, దేవుని యొక్క పరిచర్యలో. కనుకనే కోరేషు రాజు గురించి ఆయన పేరు పెట్టి వ్రాయించారు. ఈ వివరాలు మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకోబోతున్నాం. కోరేషు రాజు గురించి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి వచనంలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మొదట్లో కోరేషు రాజు గురించి ప్రస్తావించబడ్డది. ఆయన పేరు రాశారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క కోరేషు, ఇంగ్లీష్లో సైరస్ అంటున్నాం. ఆ పేరుకు అర్థం సూర్యుడు అని అర్థం. కారణం వారు అన్యులు కనుక ఆ పేరు పెట్టుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మన పేరు ఏదైనా సరే దేవునికి మనం లోబడినట్లయితే, దేవునికి సమర్పించుకున్నట్లయితే, నీ పేరు ఏదైనా సరే బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవునికి నువ్వు సమర్పించుకుని ఆయనకు లోబడినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆకలి వెలుగులో జీవించినట్లయితే నిన్ను ప్రత్యేకంగా ప్రభు దీవిస్తారు. కనుక కోరేషు రాజును దేవుడు ప్రత్యేకంగా దీవించారు, ఎంతో హెచ్చించారు. ఆయన పరిచర్యలో ఒక బలమైన వ్యక్తిగా ప్రభు వాడుకున్నారు. ఆ దినాల్లో ఈ భూమి మీద సమస్తాన్ని ఆయనే సృష్టించారు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే ప్రభు ఈ విధంగా అంటున్నారు, నేను ఆది నుంచి కూడా సమస్తాన్ని కూడా జరగబోయే విషయాల్ని ముందుగానే తెలియజేసిన దేవుణ్ణి నేను, నాలాంటి వారికి ఎవ్వరూ కూడా లేరంటున్నారు. ఇది వాస్తవం. కారణం, కోరేషు రాజు గారు ఇంకా జన్మించక ముందే కనీసం 150 సంవత్సరాలు ముందుగా ఈ కోరేషుని గురించిన వివరాలు బైబిల్ గ్రంథంలో ప్రవచనం ద్వారా చెప్పించారు ప్రభువారు యెషయా ప్రవక్త ద్వారా. బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే, యెషయా ప్రవక్త గారు క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో జీవించారు. అప్పటికి ఈ కోరేషు రాజు గారు తాతగారు కూడా జన్మించలేదు. చూచారా? అనగా దేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథం చెప్పే దేవునికే తెలుసును. ఆయనకి జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు కూడా దేవునికి తెలుసును. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాలు ఆయనకి సమర్పించినట్లయితే, ఆయన నమ్ముకున్నట్లయితే ఆయనే మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, నడిపిస్తారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలా. మానవులుగా అనేక మార్లు భవిష్యత్తు తెలుసుకోవాలని రకరకాల మాంత్రికుల దగ్గరకు, జ్యోతిష్కాలు చెప్పే వారి దగ్గరకు వెళ్తున్నారు చాలామంది.
ప్రియ సోదరి సోదరులారా, సమస్తాన్ని సృష్టించి సమస్తం తెలిసిన ఈ నిజదేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యాపారాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని, నీ సమస్తాన్ని కూడా దీవిస్తారు, ఆయన కృపతో నడిపిస్తారు. యెషయా గ్రంథం 44:24 ప్రభు అంటున్నారు, నీవు గర్భంలో ఉండగానే నిన్ను నేను నియమించుకున్నాను. ప్రియ సోదరి సోదరులారా, అది ఒట్టి కోరేషుని గురించిన ప్రవచనం మాత్రమే కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది. కారణం ఆయన మనం గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఆయన ఎరిగి ఉన్నారు. ఇదే విషయాన్ని ఇర్మియా గారితో కూడా చెప్పారు. ఇర్మియా గ్రంథం 1:5 ఇర్మియా, నీవు గర్భంలో ఉండగానే నిన్ను నేను నియమించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను అన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, నిన్ను కూడా మనందరినీ కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో ఆయనకి యోగ్యమైన వారుగా, మహిమ తెచ్చేవారుగా మనం నివసించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం. ప్రాముఖ్యంగా యెషయా గ్రంథం 44:24 నుంచి యెషయా గ్రంథం 45 మొదటి 5 వచనాలు కూడా ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదివినట్లయితే ఎంతో గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలు దీనిలో ఉన్నవి మనకి. యెషయా గ్రంథం 45 మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, అతని పక్షమున, ఎవరి పక్షాన? కోరేషు పక్షాన నేను జయించుటకు అతని కుడి చేతిని పట్టుకున్నాను. ఎవరి కుడి చేతిని? ఈ యొక్క కోరేషు కుడి చేతిని. ఇంగ్లీష్లో చదివినట్లయితే కోరేషు గారు నా యొక్క అభిషేకించబడిన వ్యక్తి, నేను ఎంపిక చేసుకున్న వ్యక్తి అని ప్రభువారు చెప్తున్నారు. ఇక్కడ తెలుగు తర్జుమాలో ఆ కోరేషు అనే మాట మన యొక్క భాష ఈ విధంగా ఉన్నది కనుక కాస్త తర్వాత వస్తుంది ఈ వచనంలో. కానీ ప్రభువారు తప్పకుండా కోరేషుని గురించి దేవుడు చెప్పిన మాటలు ఇవి. ప్రభువారు అంటున్నారు, ఓ కోరేషు, నీకంటే ముందుగా నేను వెళ్తాను, వెళ్ళి ఆ యొక్క పట్టణంలోని సమస్త తలుపులను నీ ముందు తెరుస్తాను. అనగా ఆ పట్టణం యొక్క తలుపులు వేయబడవు, అవి ఇత్తడి గేట్లు, ఇనప గేట్లు, అవన్నిటిని కూడా నేను విడుదల చేస్తాను, నేను తెరుస్తాను నీ కొరకు అని ముందుగానే ప్రవచనం చెప్పించారు. ఈ ప్రవచనం యెషయా గ్రంథం 45 మొదటి 2 వచనాల్లో ఉన్న ప్రవచనం ఖచ్చితంగా అక్షరాల కోరేషు రాజు గారి సైన్యంతో వచ్చినప్పుడు ఆ బబులోన్లోకి ఆయన ప్రవేశించడానికి ఆ గేట్లన్నీ కూడా వేసేసి ఉండాల. కానీ అది పండగ దినం కనుక బబులోనీయులందరూ కూడా తప్పతాగేసి ఆ గేట్లు వేయటం మర్చిపోయారు. కనుక సునాయాసంగా కోరేషు సైన్యం, ఆయనతో పాటు ఉన్న దర్యావేషు రాజు గారు కోరేషు రాజు గారు ఇద్దరు కలిసి, ఇది సంకీర్ణ ప్రభుత్వం, వారిద్దరు కలిసి బబులోను పట్టణంలోనికి సైన్యంతో వచ్చారని చరిత్ర మనకు చెప్తుంది. కనుక చూచారా, దేవుడు ముందుగానే చెప్పారు, నీ ముందు ఏ విధమైన తలుపులు కూడా వేయబడవు, ఆ గేట్లన్నీ కూడా నేను తెరుస్తాను అని ప్రభు చెప్పారు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం. అదేమిటంటే యెషయా గ్రంథం 44:28 కోరేషు నా మంద కాపరి, నా యొక్క చిత్తమును నెరవేర్చువాడు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ప్రభు నమ్ముకున్న వారుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నామా మనము? దేవుని యొక్క చిత్తము ఎక్కడ తెలుస్తుంది మనకి? తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే, దీన్నే బైబిల్ గ్రంథం అంటున్నాం, దానిలో ఆయన చిత్తం ఏ రీతిగా జీవించాలా, ఏమీ చేయకూడదు, ఏమి తినకూడదు, ఏమి త్రాగకూడదు, అలాంటి విషయాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు మన కొరకు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా. కాను మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే తప్పకుండా దాని ద్వారా ప్రభుకు మహిమ వస్తుంది, మనం రాకడ కొరకు సిద్ధపడతాం. యెరూషలేములో ఉన్న ఆ గొప్ప దేవాలయాన్ని సొలొమోను రాజు గారు కట్టించారు. ఎంతో సుందరమైన ఆలయం, ప్రపంచంలో అంత సుందరమైన ఆలయం ఆ దినాల్లో లేదు. దానిని దేవుడు ముందుగానే చెప్పించారు ఇర్మియా ప్రవక్త చేత, దీన్ని నేను దహించి వేస్తాను, కారణం నేను చెప్పినట్లుగా మీరు చేయట్లేదు కనుక ఈ యొక్క యెరూషలేము నగరాన్ని నాశనం చేసేస్తాను, నా మందిరమైన ఈ పరిశుద్ధ మందిరాన్ని కూడా నేను
పతనం చేసేస్తాను, యూదులందరూ కూడా బానిసలుగా బబులోను తీసుకువెళ్ళిపోతాను. కారణం, నేను చెప్పినట్లుగా మీరు చేయట్లేదు కనుక, నా ఆజ్ఞలు మీరు పాటించట్లేదు కనుక అన్నారు ప్రభువారు. మీకు సమయం ఉన్నప్పుడు ఇర్మియా గ్రంథం 6 నుంచి 10 వరకు ఉన్న అధ్యాయాలు, 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదివినట్లయితే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలుస్తుంది. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో దేవుని యొక్క కట్టడలన్నీ తెలిసినప్పటికీ, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా తెలిసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా వాటిని తొంగలో తొక్కేసి వారి ఇష్టానుసారంగా జీవించారు. కనుకనే దేవుడు ముందుగానే చెప్పినట్లుగానే యెరూషలేము దేవాలయం నాశనం అయిపోయింది. ఆ బబులోనీయులు వచ్చి యెరూషలేము నగరానికి నిప్పు పెట్టారు. ఆ నగరం అంతా కూడా కాలి బూడిదైపోయింది. దేవుని యొక్క మందిరం కూడా కాలిపోయింది. కారణం, ఆయన అనుమతించారు వీరికి ఒక పాఠం నేర్పించడానికి. అయితే చూడండి ప్రభువారు ఏమంటున్నారు, ఈ యొక్క కోరేషు ద్వారా మరలా నా మందిరానికి పునాది వేస్తాడు కోరేషు, నా మంద కాపరి. యెషయా గ్రంథం 44 అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 28వ వచనం గమనించినట్లయితే, కోరేషు నా మంద కాపరి, నా మందిరానికి పునాది వేస్తారు అని చెప్పబడ్డది. ఎవరు వేస్తారు? కోరేషు రాజు ద్వారా పునాది వేస్తారు. అయితే ఈ విషయాన్ని కూడా గమనించాలి మనం. కోరేషు నా మందిరాన్ని మరలా నిర్మిస్తాడని చెప్పలేదు, పునాది వేస్తాడని చెప్పారు అంతే. అదే అక్షరాలా జరిగింది. చరిత్రను ఒక్కసారి చదివినట్లయితే, ముఖ్యంగా యూదుల చరిత్రని, దానిలో కోరేషు రాజు గారు వారికి అనుమతి ఇచ్చారు ఈ మందిరాన్ని మళ్ళీ కట్టమని, దానికి పునాది వేయమని. కానీ ఆ మందిరాన్ని పూర్తి చేయలేకపోయారు ఆయన బ్రతుకున్న కాలంలో. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సమస్తాన్ని కూడా పరిపాలించేవారు. ప్రభువారు ఏమంటున్నారు చూడండి, యెషయా గ్రంథం 45 అధ్యాయం 3వ వచనంలో ప్రభువారు అంటున్నారు, పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఎవరిని? కోరేషును పేరు పెట్టి నిన్ను పిలిచాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువారు అన్నారు, ఆ అంధకారంలో ఉన్న ధనరాశులన్నిటిని కూడా, బంగారం, వెండి, వజ్రాలు అవన్నీ కూడా నీ వశము చేస్తాను. కారణం, ఆ దినాల్లో రాజులు వారికున్న ఆ ధనమంతా కూడా, వారికున్న బంగారం, వజ్రాలు, ఆ విలువైనవన్నీ కూడా వారు రహస్యంగా పెట్టేసేవారు. ఆ రాజుగారి సేవకులకు కూడా అందరికీ తెలియదు ఎక్కడ ఉంటుందో ఆ బంగారం అంతా. ఒక్కరికో ఇద్దరికో తెలుస్తుంది అంతే, ఇంకెవ్వరికీ తెలియదు. అంత రహస్య స్థలంలో చీకట్లో ఉంచేసిన ఆ ధనమును, ఆ ధనరాశులన్నీ కూడా, అవన్నీ కూడా నీ వశము చేస్తాను, నీ చేతికి అప్పగిస్తాను నేను. అలాగే జరిగింది. బబులోను వారు అనేక సంవత్సరాల పాటు నెబుకద్నెజరు రాజు గారు, తర్వాత రాజులు కూడా పోగు వేసిన బంగారం, వజ్రాలు, వెండి, రత్నాలు అవన్నీ కూడా ఆయన వశం అయిపోయాయి. ప్రియ సోదరి సోదరులారా, యెషయా గ్రంథం 45 అధ్యాయం 4వ వచనాన్ని కూడా ఒక్కసారి గమనించినట్లయితే ప్రభువారు ఏమంటున్నారో చూడండి, నా సేవకుడైన యాకోబును బట్టి నీకు ఈ మేలు చేస్తున్నాను. అనగా కోరేషు యూదుడు కాదు, యాకోబు యూదుడు. యాకోబు సంతతి వారందరూ కూడా ఇశ్రాయేలీలు. అయితే వారికి మేలు చేయటానికి, వారికి ఉపకారంగా ఉండటానికి ఈ కోరేషును అన్యుడైనప్పటికీ రాజుగా ప్రభు ఎన్నుకున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువారు అంటున్నారు చూడండి, యెషయా గ్రంథం 45 అధ్యాయం 4వ వచనంలో, నీవు నన్ను ఎరుగకపోయినప్పటికీ. కారణం, కోరేషు అన్యుడు, నిజదేవుడు ఎవరో తెలియదు, బైబిల్ గ్రంథం తెలియదు, యెషయా గ్రంథం తెలియదు, ఏ గ్రంథము తెలియదు ఆయనకి. అయినప్పటికీ నీవు నన్ను ఎరగకపోయినప్పటికీ నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యం మన పట్ల కూడా నెరవేరుతుంది, మన పట్ల కూడా ఇది నిజం అవుతుంది. కారణం, మనలో అనేకులు నిజ దేవుని గురించి తెలియకపోయినప్పటికీ ప్రారంభంలో వారి కుటుంబం కారణం అన్యులు కనుక. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని పిలిచారు, నిలబెట్టారు, దీవిస్తున్నారు, అనేక ఇబ్బందుల నుంచి మనల్ని తప్పిస్తున్నారు, ఆయన మహిమ కొరకు మనల్ని నిలబెడుతున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఈ కోరేషును తన ప్రజలైన ఇశ్రాయేలులకు మేలు చేయటానికి, వారికి ఉన్న ఆ చెర నుంచి విడిపించటానికి, వారు బబులోనులో 70 సంవత్సరాలు బందీలుగా ఉన్నారు. దీనివలన వారు చేసిన అతిక్రమాన్ని బట్టి, వారు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడలేదు కనుక ముందుగానే హెచ్చరించి అప్పుడు దేవుడు శిక్ష వేశారు. హెచ్చరిక లేకుండా శిక్ష వేయలేదు ఆయన. అదే పరిస్థితి మనకు కూడా. మనకి హెచ్చరిక వెంబడి హెచ్చరిక చేస్తున్నారు, మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలని. హెచ్చరిక వెంబడి హెచ్చరిక చేస్తున్నారు, ఆయన రాకడ త్వరలో వచ్చేస్తుందని. వాటిని మనం రాకడ గుర్తులు అంటున్నాం.
అవన్నీ చూసినప్పటికీ మన జీవితాల్లో మార్పు లేకపోయినట్లయితే అప్పుడు దేవుని యొక్క శిక్ష నుంచి మనం తప్పించుకోలేము. దానియేలు గారు కోరేషు రాజు కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎంతటి ఆధిక్యత వచ్చిందో చూడండి దానియేలు గారికి. కోరేషు రాజు గారు ఎంతో ఉపకారం చేశారు యూదులకి. దానియేలు గారికి తక్కిన యూదులకి కూడా. ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో మన కుటుంబాలకు కూడా అనేకమైన ఉపకారాలు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉపకారం పొందుతున్నాం కానీ మనం మర్చిపోతున్నాం. కోరేషు రాజు గారు రాజు అయిన సంవత్సరం క్రీస్తు పూర్వం 538 సంవత్సరం 538 BC. ఆ సంవత్సరంలోనే ఆయన ఒక శాసనాన్ని చేశారు. దీన్ని ఇంగ్లీష్లో డిక్రీ అంటున్నాం. రాజుగారు రాయించారు ఈ శాసనాన్ని. ఈ విషయాలు మనం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 11 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానిలో కోరేషు రాజు గారు రాజై పాలన పగ్గాలు చేతబట్టిన ఆ సంవత్సరంలో, అనగా క్రీస్తు పూర్వం 538 సంవత్సరంలో రాయించిన శాసనం ఇది. ఏం రాయించారు శాసనం? పారసీకుడైన రాజు కోరేషు రాజు. పారసీకుల రాజ్యం ఎక్కడా? ప్రస్తుతం మనకి ఉనికిలో ఉన్న ఇరాన్ దేశం. దాన్ని పారసీక దేశం అంటారు. పారసీక రాజులు ఆ ఇరాన్ నుంచి వచ్చారు ఆ దినాల్లో. ఆ పారసీక రాజు అయిన కోరేషు గారు ఆజ్ఞాపిస్తున్నారు. ఏమని? ఆకాశమందలి దేవుడు. ఎవరు ఆకాశమందలి దేవుడు? బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవుడు. ఆయన్నే మనం యేసు ప్రభు అంటున్నాం క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో యెహోవా అన్నారు. ఆయన ఇచ్చారు నాకు. ఇక్కడ చూడండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం గమనించినట్లయితే, యెహోవా లోకం అంతటి మీద నన్ను రాజుగా ఏర్పాటు చేశారు. ఈ లోకం అంతటినీ కూడా నా చేతికి అప్పగించారు పాలన చేయమని. దానితో పాటు ఆ యెహోవా దేవునికి తన యొక్క ఎంచుకున్న నగరమైన యెరూషలేములో మందిరాన్ని కట్టించమని నాకు ఆయన శాసించారు అని ఆ శాసనంలో రాసి, ఎవరైనా సరే యూదులు ఈ బబులోనును విడిచి, అప్పటికి బబులోనులో 70 సంవత్సరాల పాటు జీవించారు వారు బానిసలుగా, మీకు విడుదల ఇస్తున్నాను, మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు, యెరూషలేముకు మీరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళినప్పుడు యెహోవా మందిరాన్ని మీరు నిర్మించండి అని ఆ మందిరానికి అవసరమైన విరాళం కూడా ఇచ్చారని మనకి చరిత్ర చెప్తుంది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? అన్యుడైనప్పటికీ ఎంతటి సాహసం చేశారో బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆకాశమందున్న యెహోవా దేవుడు నాకు ఇచ్చారు ఈ అధికారాన్ని. ఎలాగ తెలిసి ఈయనకి అన్యుడైనప్పటికీ ఈ యొక్క కోరేషు రాజు అన్యుడు, ఆయనకి నిజమైన దేవుని గురించి ఎవరు చెప్పారు అనగా తప్పకుండా దానియేలు ప్రవక్త గారు. మనకి యోధా చరిత్ర చెప్తున్నది ఏమిటంటే, దానియేలు ప్రవక్త గారు యెషయా గ్రంథాన్ని తీసుకువెళ్ళి, రాజా మా మత గ్రంథంలో, దీన్ని యెషయా గ్రంథం అంటాం మేము, దానిలో మీ పేరు మీరు పుట్టక ముందే రాసేశారు ఇక్కడ అని చెప్పారని చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే కోరేషు రాజు ఆ మాటలు విన్నారో ఆశ్చర్యపోయి, నా పేరున్నదా మీ మత గ్రంథంలో, నేను చూడాలా అనగానే అప్పుడు దానియేలు ప్రవక్త గారు తనతో తీసుకువెళ్ళిన యెషయా గ్రంథాన్ని తెరిచి, మనం చదివిన యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం నుంచి 5వ, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం వరకు చూపించారని చరిత్ర చెప్తుంది. ఆ దినాల్లో బైబిల్ గ్రంథం, ఏ గ్రంథం కూడా యెషయా గ్రంథం కానీ తక్కిన గ్రంథాలు కానీ అధ్యాయాల్లాగా వచనాల్లాగా ఇంకా విడగొట్టబడలేదు. అది చూచిన రాజుగారు ఆశ్చర్యపోయి, కోరేషు నా మంద కాపరి, నా చిత్తాన్ని జరిగిస్తాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో, నేను అభిషేకించుకున్న కోరేషు, నీకు ప్రపంచం అంతటిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను, జనులందరినీ కూడా నువ్వు జయిస్తావు. ఈ వివరాలు చదువుతున్నప్పుడు, నీవు నన్ను ఎరగకపోయినప్పటికీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ఈ మాటలు చదివేటప్పటికి ఆశ్చర్యపోయి, ఇంత గొప్ప దేవుడు అని ఆయన కూడా నిజ దేవుణ్ణి విశ్వసించాడు. కనుక ఏమని రాశారు ఎజ్రా గ్రంథంలో? ఆయన రాసిన ఆ యొక్క శాసనం ఈనాటికి కూడా ఆ శాసనం మనకి అందుబాటులో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది ఎవరో కల్పించిన కట్టుకథ కాదు. ఆ శాసనం ఇంకా కూడా నిలిచి ఉన్నది. ఆ రోజుల్లో ఉన్న మట్టితో చేసేవారు, క్లే ట్యాబ్లెట్ అంటారు, మట్టితో చేసిన పలక అనమాట, దాని మీద రాయించారు ఆ శాసనాన్ని. దాన్ని కూడా ప్రస్తావిస్తాను. ఇశ్రాయేలీ ప్రజలకి కోరేషు రాజు గారు వారికి స్వాతంత్రం ఇచ్చారు, మీరు వెళ్ళిపోవచ్చని. దానితో పాటు
మందిరాన్ని కట్టడానికి కొంత విరాళం కూడా ఇచ్చారు. దానితో పాటు ఆ మందిరానికి సంబంధించిన యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి సంబంధించిన అనేక బంగారు వెండి పాత్రలు నెబుకద్నెజరు రాజు గారు యెరూషలేము నుంచి బబులోనికి తీసుకొచ్చేసి బబులోనులో ఉంచారు వాటిని. ఎన్ని పాత్రలు? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే బంగారు వెండి వస్తువులన్నీ 5,400 ఏకంగా 5,400 బంగారు పాత్రలు, వెండి పాత్రలు అనగా వేల కేజీలు బంగారం. ఒట్టి వారికి ఉన్న ఆ 7 సువర్ణ దీపాలతో ఉన్న స్తంభం, ఆ ఒక్క 7 దీపాల స్తంభం దాని దేవాలయంలో లైట్ కొరకు ఉంచేవారు. ఆ సువర్ణ దీప స్తంభమే 48 కేజీలు బంగారం, ఒట్టి సువర్ణ దీపం ఒక్కటే. అలాంటివి అనేకమైన పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు. అవన్నీ కూడా రాజుగారు ఇప్పించేస్తే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వాటిని తీసుకొని యెరూషలేముకి తీసుకొచ్చారు. ఈ విషయాల్ని ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఈ బంగారు వెండి పాత్రలన్నీ కూడా నెబుకద్నెజరు రాజు గారు యెరూషలేమును నాశనం చేసేసిన తర్వాత బబులోనికి ఏ రీతిగా తీసుకువెళ్ళిపోయారో ఆ వివరాలు మనకున్నవి. దాంతోపాటు రాజుగారు రాసిన శాసనం ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే యెహోవా మందిరానికి పునాది వేయమని నాకు ఆయన ఆజ్ఞాపించారు అని చెప్పారు కోరేష్ రాజు గారు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విషయాలు చదువుతున్నాం. ఆర్కియాలజీ అంటున్నాం కదా, పురావస్తు శాఖ వారు యొక్క మట్టితో రాసిన ఆ పలకను కనుగొన్నారు. ఇది క్లే టాబ్లెట్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న ఆ యొక్క శాసనం దీని మీద దొరికింది. బైబిల్లో ఎజ్రా గ్రంథంలో ఉంది. ఇది ఏదో వాళ్ళు రాసుకున్నారు అనుకోవటానికి లేదు. ఇప్పుడు కారణం మనకి చరిత్రలో ఆధారం దొరికింది. ఏకంగా రాజుగారు ఈ మందిరాన్ని కట్టించమని. ఎంత మందిరం అన్నారు? 90 అడుగులు ఎత్తు, 90 అడుగులు వెడల్పు. ఆ వివరాలు కూడా రాశారు దానిలో, ఆ మట్టి పలక మీద. ఇప్పటికీ అది మనకి లండన్లో ఉన్న బ్రిటిష్ మ్యూజియంలో ఇది భద్రపరిచారు. దేవుని యొక్క మహాకృపను బట్టి లండన్ వెళ్ళినప్పుడు ఆ బ్రిటిష్ మ్యూజియంకు నన్ను తీసుకువెళ్ళారు. ఆ అదృష్టాన్ని ప్రభు ఇచ్చారు. నాకు చూపు లేకపోయినప్పటికీ దాన్ని ఇలా తాకి చూడటానికి, పట్టుకుని చూడటానికి నాకు అవకాశం కలిగింది. ప్రియ సోదరి సోదరులారా, దాంతోపాటు సిలిండర్ అంటున్నారు. క్రీస్తు శకం 1879లో ఒక సిలిండర్ గుండ్రంగా ఉన్న లోహంతో చేసింది ఒకటి దొరికింది. దాని మీద కోరేషు రాజు పేరు రాయబడి ఉంది. కోరేషు రాజు పేరు రాయబడి ఉంది. అనగా కోరేషు రాజు గారి పేరు ఒట్టి బైబిల్లోనే కాదు, చరిత్రలో కూడా ఇన్ని ఆధారాలు దొరికాయి మనకి. ప్రియ సోదరి సోదరులారా, కోరేషు రాజు గురించి 1971 సంవత్సరంలో ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేశారు మన దేశంలో. అప్పటికి 2500 సంవత్సరాలు అయింది కోరేషు రాజు పాలన చేసి. దాని సందర్భంగా 1971లో మన దేశంలో కూడా ఆయన గౌరవార్థం, ఆయన మన దేశీయుడు కాకపోయినప్పటికీ ఆయన గౌరవించడానికి ఈ యొక్క పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. చూచారా ఎంతటి ప్రాముఖ్యమైన వ్యక్తో. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ కోరేషు రాజు యూదులకి, వారిని ఇశ్రాయేలీలు అంటున్నాం కదా మనం, వారికి ఎన్నో మేళ్లు చేశారు. ఒక ప్రాముఖ్యమైన మేలు ఏంటంటే 70 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయిన వారికి ఆయన స్వాతంత్రం ఇచ్చి, విడుదలిచ్చి, మరలా మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఇష్టమైతే అన్నారు. అనేక మంది యూదులు బబులోను దేశంలో వారు ఇల్లు కట్టుకున్నారు, తోటలు వేసుకున్నారు. అవన్నీ కూడా విడిచిపెట్టేసి మన దేశం వెళ్ళిపోదాం, మన పట్టణాలకు వెళ్ళిపోదాం, యెరూషలేముకి వెళ్ళిపోదామని వాళ్ళు వచ్చేశారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఈ లోకంలో మనకు కొంతమందికి ఇల్లు ఉన్నది, తోటలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలకాలం మనతో ఉంటామంటే మనం ఉండము కలకాలం. ఇవన్నీ కూడా కొంతకాలమే. అయితే శాశ్వతంగా మనకి ఉండేది ఆ పరలోక రాజ్యం. దాన్ని నూతన యెరూషలేము అంటున్నాం. నూతన యెరూషలేముకు వెళ్ళటానికి, పరలోకం వెళ్ళటానికి నీవు ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నావా ప్రియ సోదరి సోదరుడా? దాంతోపాటు ఈ కోరేషు రాజు గారు దానియేలు గారిని ప్రధానమంత్రి చేసేశారు. మరొక విషయం, ఆయన అందరి ముందు కూడా యెహోవా నిజమైన దేవుడు, ఆయనే నాకు ఈ అధికారం ఇచ్చారు, ఆయనే రాజ్యం ఇచ్చారు నాకని అన్యుడైనప్పటికీ ధైర్యంగా ఆయన సాక్ష్యం చెప్పారు. ఆ శాసనంలో రాయించేశారు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మనలో కొంతమంది ప్రభు నమ్ముకుంటున్నాం రహస్యంగా, బహిరంగంగా చెప్పటానికి ధైర్యం చాలట్లేదు మనకి. కారణం మన సామాజిక వర్గాన్ని బట్టి, మన తోటి ఉద్యోగస్తులను బట్టి ధైర్యంగా అందరికీ చెప్పలేకపోతున్నాం. చూడండి, ఈయన
అన్యుడైనప్పటికీ లోకం అంతటికీ కూడా తెలియజేశారు ఈ శాసనం ద్వారా. యెహోవా దేవుడు, ఆకాశమందున్న దేవుడు, ఆయన నాకు ఇచ్చారు ఈ రాజ్యాన్ని అని. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో మనం కూడా దేవుడు చేస్తున్న మేళ్ళు, దేవుని యొక్క సత్యాన్ని, ఆయన రక్షణ భాగ్యాన్ని మనం కూడా ధైర్యంగా ఇతరులతో పంచుకోవాలి. దీన్నే మనం సాక్ష్యం అంటున్నాం. కోరేష్ రాజు గారు క్రీస్తు పూర్వం 530వ సంవత్సరంలో సహజ మరణాన్ని పొందారు, సహజమైన మరణాన్ని. అప్పుడు ఆయన్ని వారి దేశంలోనే, ఇరాన్ దేశంలోనే ఆయన్ని సమాధి చేసేశారు. ఆయన సమాధి ఉన్న స్థలాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే పసర్గాదా అంటున్నారు. ఇది దక్షిణ ఇరాన్లో ఉన్నది ఆయన సమాధి ఈనాటికి కూడా. ప్రియ సోదరి సోదరులారా, చూచారా, దేవుడు ఒక అన్యుడైన వ్యక్తిని కూడా ఆయన ఎంచుకొని ఎంతో హెచ్చించి ఆయన మహిమ కొరకు వాడుకున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఈ బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవుడిని నమ్మినట్లయితే, నీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తారు. కారణం ఆయన మన కొరకు సిలువ మీద మరణించారు. ప్రభువారు అన్నారు, ఆయన ముందుగానే చెప్పినట్లుగా 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన వాగ్దానం చేశారు పరలోకం వెళ్ళక ముందు. ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమై పరలోకం వెళ్ళిపోయారు. అందరూ ఆయన పరలోకం వెళ్ళక ముందు ఏమని చెప్పారు? మీ హృదయాలను కలవరపడనీయవద్దు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, అప్పుడు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నేను నా తండ్రి ఇంటికి తీసుకువెళ్తాను అనగా పరలోకం తీసుకువెళ్ళిపోతాను. ఈ మధ్యకాలంలో మనం మరణించినట్లయితే మనల్ని మహిమ శరీరంతో లేపుతారు. ఒకవేళ అప్పటికి జీవించి ఉన్నట్లయితే కడవరి కాలంలో జీవిస్తున్న మన యొక్క తరంలో కనురెప్పపాట్లు మహిమ శరీరం వస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరలోకం తీసుకువెళ్తారు. యుగ యుగాలు కూడా ఆ రాజ్యంలో, యుగ యుగాలు కూడా యేసు ప్రభు రాజ్యంలో మనం జీవిస్తాం. దానితో పాటు ఆయన కుమారుడుగా కుమార్తెగా, యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన కుమారుడుగా కుమార్తెగా, మనం యువరాజులుగా యువరాణులుగా కలకాలం కూడా విశ్వం అంతటిని కూడా మనం పరిపాలిస్తాం. ఎంత యోగ్యత ఆయన ఇవ్వబోతున్నారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించి ఈ 16వ ఎపిసోడ్ ముగిస్తున్నాను. అనేక విషయాలు ఉన్నాయి దానియేలు గ్రంథ ప్రవచనాల్లో. వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను. ఒకవేళ ఇదివరకు జరిగిన ఎపిసోడ్లు మీరు మిస్ అయినట్లయితే నా యూట్యూబ్లో, ప్రొఫెసర్ శరత్ బాబు యూట్యూబ్లో అవన్నీ కూడా పొందుపరిచాం. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. మీరు ఎప్పుడైనా వీక్షించవచ్చు, ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు ఆ యొక్క వీడియోల్ని. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ఆశీర్వదించి దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానించే కృపను మాకు దయచేశారు. వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని మీ కృపతో మమ్మల్ని నింపమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కి సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో 17 ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.